హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్నా ఫ్యాబ్రిక్స్ ఛానల్. ఇవాళ అయితే నేను నా దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్స్ మొత్తం వీడియో చేద్దాం అనుకుంటున్నా. ఇవన్నీ అయితే ఈ షెల్ఫ్లో ఉన్నవన్నీ ఫ్యాబ్రిక్సే, కానీ చూడడానికి కొన్ని ఉన్నా ఇవి మాత్రమే 30,000 దాకా పడ్డాయన్నమాట ఈ ఫ్యాబ్రిక్స్. ఇవన్నీ వచ్చేసి రేయాన్ కాటను, ప్యూర్ కాటను అలా ఉన్నాయి, జ్యోతి కాటన్ అని అలా. ఇంతకుముందు అయితే నేను స్టార్ట్ చేసినప్పుడు ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్స్ తెచ్చాను. అప్పుడు చాలా మటుకు బాగానే సేల్ అయ్యాయి. ఇది 5th బ్యాచ్ అనమాట నేను తావడము. ఇంతవరకు వీడియో చేసే అవసరం రాలేదు, కానీ ఈ మధ్య పండగల వలన కొంచెం ఫ్యాబ్రిక్స్ అనేవి నిలబడినాయి. ఈ రేయాన్ కాటన్ ఇవన్నీ వచ్చేసి ప్రైస్ వాటి మీదే ఉంటుంది, షాప్ వాళ్ళు వేసింది. ఇది వచ్చేసి మీటర్ 140. ఆల్మోస్ట్ రేయాన్ కాటన్స్ అన్నీ మీటర్ 140 నా దగ్గర. మా ఊర్లో చుట్టుపక్కల ఈ విధంగా ఫ్రాక్స్కి అయితే మెటీరియల్ దొరకదు. ఇది వచ్చేసి ప్యూర్ జ్యోతి కాటను, ఇది వచ్చేసి మీటర్ 100. నైటీ ఫ్రాక్స్కి చాలా స్టిచ్ చేశాయి, ఇవి చాలా బాగుంటాయి, నీళ్ళలో పడే కొద్దీ మందం వస్తాయి అన్నమాట. ఈ విధంగా షాప్ వాళ్ళు వేసిన ప్రైజే నేను ఇంకా తీయను. ఏమంటే మనకి స్టిచ్చింగ్, మనకి మెయిన్ ఏంటంటే పని రావాలి, ఫ్రాక్స్ ఇవన్నీ బాగా కుట్టగలగాలన్నమాట. ఇదైతే ఎంత బాగుందో ఫ్యాబ్రిక్. వీటిలో కూడా చాలా మటుకి ఇంకా ఆర్డర్స్ ఉన్నాయి. నేను ఇంకా ఈ మధ్య ఫెస్టివల్ అని చెప్పి బ్లౌజెస్, లెహంగాస్ ఇవే ఎక్కువ స్టిచ్ చేస్తున్నా. ఇవన్నీ ఫ్రాక్స్కి బాగుంటాయి. ఆ పైన ఉండేటివన్నీ లైనింగ్స్ అన్నమాట, ప్యూర్ కాటన్ లైనింగ్ అలా. ఈ విధంగా నా దగ్గర ఈ హ్యాండ్లూము డ్రెస్ మెటీరియల్స్ కూడా తెచ్చాను. ఇంతకుముందు ఒక 40 పీసెస్ తీసుకొచ్చాను. ఇదైతే కొన్ని మిగిలాయి, ఒక 3-4 పీసెస్ మిగిలాయి. ఇది కూడా రేయాన్ కాటనే, ఇది కూడా ఫ్రాక్స్కి బాగుంటుంది. ఇది కూడా మీటర్ 140. నేనైతే స్టార్ట్ చేసింది 10,000తో స్టార్ట్ చేసా, ఫ్యాబ్రిక్స్ తీసుకురావడము, స్టిచ్ చేయడము అలా. కాకుంటే నేనేమనుకున్న, లాస్ వస్తే ఆ ఫ్యాబ్రిక్స్ మొత్తము మనం 1 ఇయర్ అయితే బట్టలు అయితే తీసుకోకూడదు, ఇంకా ఈ ఫ్రాక్స్ అన్నీ స్టిచ్ చేసుకోవాలి నాకైనా అని చెప్పి నాకు నచ్చినవి బాగున్నవి తీసుకొచ్చానమాట. కానీ ఇంతవరకు అయితే లాస్ అంటే ఏందో తెలియదు, అలాగే ప్రాఫిట్ కూడా ఎంత వచ్చిందో ఏం తెలియదు. మనము 200 ఫ్యాబ్రిక్ స్టిచ్ చేస్తే మనకు 200 స్టిచ్చింగ్కి వస్తుంది, అంటే మనం ఎంత పెడితే అంత స్టిచ్చింగ్కి వస్తుంది అనమాట. సో అందుకే నేను ఫ్యాబ్రిక్స్ మీద ఎక్కువ ప్రైస్ పెట్టను. మనకు స్టిచ్చింగ్లో మనకు వస్తే చాలు, పని అనేది ఉంటే ఎప్పుడు. ఇది సీజన్తో సంబంధం లేకుండా పని అయితే ఎప్పటికీ ఉంటుంది. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి లెనిన్ కాటన్. ఇదైతే చాలా బాగుంటుంది, పైన అంతా ప్లెయిన్ వస్తుంది, కింద ఏమో ఈ విధంగా ఫ్లవర్స్ డిజైన్ వస్తుంది. ఈ విధంగా మన దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్తోనే వాళ్ళకి నచ్చిన డిజైన్ ఫోటో చూపించి ఈ విధంగా స్టిచ్ చేయించుకుంటున్నారు. ఇదైతే పలాజో ప్యాంట్ లాగా ఉంటుంది, పైన వచ్చేసి పెప్లం టాప్ లాగా. చాలా బాగుంది ఫ్రాక్ అయితే వాళ్ళు వేసుకుంటే. ఇంకా ఇలా చాలా ఫ్రాక్స్ అయితే నేను అమెరికా కూడా ఆర్డర్స్ తీసుకొని పంపించా, మా ఫ్రెండ్స్కి, హైదరాబాద్కి, చాలా చోట్లకైతే పంపించా. నేను వాడేది ఈ మిషన్ జమాల్. ఇంకా ఇవన్నీ వచ్చేసి మనం తీసుకున్న ఆర్డర్స్, కవర్స్, బ్లౌజెస్ అలా అన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. నా బిజినెస్ అయితే ఈ విధంగా నడుస్తుంది. స్మాల్ బిజినెస్ బాగా రన్ అవ్వడానికి కారణం అయితే ముఖ్యంగా ఫ్రెండ్స్, ఇంకా మా సిస్టర్ కూడా. వాళ్ళు కూడా నన్ను నమ్మి చాలా ఆర్డర్స్ అయితే ఇచ్చారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ ఈ వీడియో ద్వారా. సింధు, మానస, వాణి, రమ్యక్క, మా చెల్లి సిరి, అందరికీ థ్యాంక్స్. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ముందు ముందు ఇలాంటి వీడియోస్ కోసము నన్ను ఎంకరేజ్ చేయడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.